ఎవ్వరు రాలేదు. అది ఎంత నరకంగా ఉంటుందండి. తను బెడ్ మీద ఉంది, తను కదలలేని పరిస్థితులు ఉంటేనే వాళ్ళని చూసుకోవాలన్నా, లతని చూసుకోవాలన్నా, వీళ్ళకి తిండి పెట్టాలన్నా, వీళ్ళకి స్నానం చేపియాలన్నా, వీళ్ళకు అన్ని పనులు చూసుకోవాలన్నా మాకేం అర్థమవుతలేదు. అటు ఇటు పరిగెత్తడం ఇదంతా చాలా టెన్షన్గా ఉందండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడే ఇంటికైతే వచ్చినాం, అంటే ఒక అరగంట అయింది. మమ్మీ గారికి అయితే స్నానం అయితే చేసిన, నాకు వచ్చినంతలో జుట్టు అయితే పిల్లకైతే వేసిన. కాకపోతే కొంచెం తింగరగానే ఉంది. మా మమ్మీ గారు ఏంటంటే జుట్టు మొత్తం లాగేస్తూ ఉంటుంది, అదొక ఇబ్బంది అవుతుంది హాస్పిటల్లో. ఎందుకంటే వేసేవాళ్ళు ఎవరు లేరు జుట్టు వేసేవాళ్ళు అని. అయినా కూడా వాళ్ళ అమ్మ అయితే 2 పిలకలు వేస్తుంది, నేను మాత్రం మా అమ్మని 2 పిలకలు వేస్తుంది. నేను మాత్రం ఒక పిలక వేయడానికి ట్రై చేసిన. అందులో సన్న రబ్బర్తో రాదు కాబట్టి నేను ఇంత లవ రబ్బర్తో అయితే వేసినాను అనమాట. ఇంకోటి ఏంటంటే అందరూ అడుగుతున్నది ఒకటి, అమ్మాయి అబ్బాయి అంటే నేను ఎందుకు చెప్పట్లేదంటే అదిలో దాచాల్సినంత విషయము, అది పెద్ద రాజకార్యంలాగా కాదు. ఇంకోటి ఏంటంటే ఒక ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ ప్రాబ్లం సొల్యూషన్ అయిన తర్వాత చెప్దామన్నట్టుగానే అయితే నేను చెప్పట్లేదండి. ఇంకెవరు కూడా ఫేస్ రివీల్ చేయని అవసరం లేదు, మాకు పాపనా బాబా చెప్పండి అని అన్నారు. నేను ఫేస్ రివీల్ చేస్తే సరిపోతుంది కదా, మనం పాపనా బాబా మళ్ళీ చెప్పొచ్చు, ఎందుకంటే ఇద్దరు వచ్చిన తర్వాతనే చెప్తే బాగుంటుంది అన్నట్టుగా నేనైతే అది అవాయిడ్ చేయడం అయితే జరిగింది. అంతకుమించి మాత్రం ఏం లేదు. చాలామంది అనేది అదే, మీరు ఏమైనా పెద్ద తోటలా, మీరు ఏమైనా సెలబ్రిటీస్లా, మీరు చెప్పకుండా అన్నీ దాటేస్తున్నారు, మీరు విఐపీలు అనుకుంటున్నారా అని అంటున్నారు. దానికి సమాధానం నేను ఏం మాట్లాడాలన్నా కూడా నాకు ఏం అర్థమైతే లేదు. మేమేం విఐపీలం కాదు, మేమేం తోపులం కాదు, మేమేమీ కాదు, మేము నార్మల్ పర్సన్ అంతే. నార్మల్ జనాలు ఎట్లనో మేము కూడా అంతే. మా మమ్మీ కూడా చెప్తుంది, మామూలు మనుషులు ఎంతనో మేము కూడా అంతే. అందరు కూడా మామూలు మనుషులే, విఐపీలైన మామూలు మనుషులే, సెలబ్రిటీలైన మామూలు మనుషులే, ఎవరైనా దేవుడు ముందట ఒక్కటే. అదొక్కటి ఆలోచించుకోండి. మీరు తోపులా, మీ తురుంకాన్లా ఇట్లాంటి అనకూడదు కదా. మాకు ప్రాబ్లం ఉంది కాబట్టి మేమే పిల్లలను చూడలేకపోతున్నాం సరిగా, అంత ప్రాబ్లం అవుతుంది. మేము ఆ విషయం చెప్తున్నాము. అర్థం చేసుకునే వాళ్ళైతే అర్థం చేసుకుంటున్నారండి. వాళ్ళందరికైతే చేతులైతే దండం పెడుతున్నా. ఒకరిని చూపించట్లేదు. అందులో కూడా ఇంకొక వీడియోలో ఇంకొక బేబీని సరిగ్గా చూపించలేకపోతున్నాం, ఎందుకంటే గస ఎక్కువ అయిపోతుంది. అంటే నేను వీడియోలో చూపించడం వల్ల అట్లా అయిందని నేను మాత్రం చెప్పట్లేదు. ఆయాసం ఎక్కువ, వాళ్ళు పీల్చుకోలేకపోతున్నారు. ఏమంటారంటే గాలి ఈ డొక్కలు ఎగిరేయడం అట్లా ప్రాబ్లం అవుతుంది. డాక్టర్ ఏం చెప్తున్నారంటే అబ్జర్వేషన్ ఉంచండి, మీరు అబ్జర్వేషన్లో పెట్టాలి. మేము అందుకోసమే ఒక బేబీని మీకు ఇవ్వట్లేదని అంటున్నారు. మేమేదో చెప్పట్లేదు, మేమేమో దాస్తున్నాం. నువ్వు వీడియో అంతా సోది చెప్తున్నావు, నువ్వు సోది మొక్కుమోనివి, నిన్ను చెప్పుతోటి కొట్టాలి, నిన్ను తంతాను, ఏదేదో అంటున్నారు. అస్సలు ఫస్ట్ నుంచి అన్నవాళ్ళు ఎవరండి? ఫస్ట్ నుంచి ప్రెగ్నెంట్ కాదు ప్రెగ్నెంట్ అని కన్ఫామ్ అయింది మొర్రో ప్రెగ్నెంట్ అని మొత్తుకున్నా కూడా నమ్మలేదు. ఎన్ని మాటలు అంటే అన్ని మాటలు అన్నారు. పొట్ట చూపించండి, బాలు ఊగుతుంది, పొట్ట ఊగుతుంది, ఇయ్యే కదండి అన్నవాళ్ళు. 99% ఫస్ట్ మొత్తం అందరు ఇదే అన్నారు. తర్వాత లత బాధ చూడలేక చాలామంది లేడీస్ అయితే రియాక్ట్ అయినారు. ఒక ప్రెగ్నెంట్ అయిన ఆడపిల్లని అట్లా అనకూడదు, ప్రెగ్నెన్సీ గురించి అబద్ధం చెప్పరు, ఆమె ఫేస్లో తేడా తెలియట్లేదా అని చాలామంది అయితే లతకు సపోర్ట్ చేసినారు. డెలివరీ అయిన తర్వాత ఏంటంటే మళ్ళీ సేమ్ ఏంటి, బాబు కనిపించట్లేదు, పాప కనిపించట్లేదు, లేకపోతే పాపలో బాబులో ఎవరు పుట్టారో వాళ్ళు కనిపించట్లేదు. ఇది హాస్పిటల్ కాదు, వాళ్ళ ఇంట్లోనే ఒక బెడ్ క్రియేట్ చేసుకున్నారు. ఆల్ అవుట్ డిజైన్స్ ఏంటియో. మళ్ళీ ఏంటంటే డోర్ మీద టవల్ ఆరేస్తారు. హాస్పిటల్లో ఉన్న తర్వాత బట్టలు ఉతికినేటి ఎక్కడ ఆరేసుకుంటారు, తుడుచుకునేటి ఎక్కడ ఆరేసుకుంటారు చెప్పండి? ఎక్కడ ఆరేసుకుంటారండి? మనకి ఎక్కడ ఫెసిలిటీ ఉంటే అక్కడ ఆరేసుకుంటారు. ఏంటండి మీరు ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగేది? ఎంత ఇబ్బంది ఉండి మేము ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే తినాలంటే నోట్లోకి ముద్ద వెళ్ళట్లేదంటే, నోట్లోకి ముద్ద వెళ్ళినప్పుడు నువ్వు వీడియోలు ఎందుకు చేస్తున్నావు అని అంటున్నారు. నా బాధ చెప్పుకోవడానికి ఎవరు లేరు, మా సబ్స్క్రైబర్సే ఉన్నారు కాబట్టి వాళ్ళతో నా బాధ చెప్పుకుంటున్నా. నా బాధ చెప్పుకోవడంలో తప్పేముంది? నాకు ఇట్లా ఇబ్బంది అవుతుందని నేను ఫస్ట్ నుంచి కూడా నేను ఇట్లా వీడియోలోనే మొత్తుకున్నా. నేను ఎవరితో చెప్పుకోవాలి చెప్పండి? నేను మీతో చెప్పుకోకపోతే ఎవరితో చెప్పుకుంటా? లేదు మమ్మీ, లేదు. నా బిడ్డలతో చెప్పుకుందామంటే నా బిడ్డలు చిన్నపిల్లలు, వాళ్ళతో నేను ఏం చెప్పుకోవాలి చెప్పండి? నేను చెప్తాను, మరీ ఏం సంవత్సరాలు ఏం పొడిగించట్లేదు కదా.
వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లాంటి ఒకరితోటి మనకి ఎందుకండి చెప్పండి. ఒకరితోటి మనం పోల్చుకుంటే మనం బతకగలుగుతామా చెప్పండి. వాళ్ళతోటి వీళ్ళతోటి పోల్చుకునేంత బతుకులు మా అయితే కావండి. మేము ఫస్ట్ నుంచి కూలీ చేసుకున్నప్పుడు ఎట్లున్నామో ఇప్పుడు కూడా అట్లనే ఉన్నాము. అదే బిహేవియర్ తోటి ఉన్నాము. మేము బతికింది ఫస్ట్ ఏం బతికినాము, ఏం తిన్నాము, మనం ఎక్కడి నుంచి వచ్చినాము అది మర్చిపోతే మనకు బతుకు లేదు. అది మాకు మైండ్లో బాగా ఉండిపోయింది. ఏమనంటే మనం బతికిన బతుకు మనం మర్చిపోకూడదు. కాబట్టి మేము ఏ కూలి పని చేసుకుంటూ బతికినాము, మేము ఏ కూలి పని చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చినాము అది మా మైండ్లో ఉందండి. మేమేం తోపులం కాదు, తురుంకాన్లం కాదు, ఏం కాదు, నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్స్ మేము, అంతే. ఇంకా చూడండి జుట్టు మళ్ళీ లాగేసింది. ఈమె ఇట్లా లాగేస్తూ ఉంటుంది, నేను ఇట్లా జుట్లు కడతా ఉంటాను. నాకు 2 జుట్లు అయితే కట్టడం రాదు. వద్దు మమ్మీ గారు, నాకు సరిగ్గా వేయడం రాదు. ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళ మమ్మీకి డెలివరీ అయిన తర్వాత చాలా ఇబ్బంది పెడుతుందండి. అల్లరి కూడా చాలా ఎక్కువైపోయింది అనమాట. నాకు ఇది జుట్టు సరిగ్గా వేయడం రాదు, అది సరిగ్గా ముడసడం రాదు. మమ్మీగాడు అబ్బా యథాన్స్కి అయితే వాళ్ళ పెద్దనాయన ఎత్తున్నాడు పాపం ఎట్లా అట్లా పిలక. మాకైతే ఈ పిలకలు వేయడం రాదు. అందుకోసం ఈ పెద్ద రబ్బర్లు తీసుకున్నానండి. పెద్దోళ్ళు వేసుకుంటారు కదా, ఆ రబ్బర్లు తీసుకున్నాను అనమాట. సన్న రబ్బర్లు అయితే నాకు చేతికి తిప్పడం రాదు, నాకు అది రాదు. మీరు చూడండి పిలక వెరైటీ అయిపోయింది. మమ్మీ అటు చూపి మమ్మీ, ఏదో కుర్రు కుర్రు అంటారు కదా, అట్లా అయిపోయింది అనమాట. ఏదో మొగోళ్ళమైండి ఒక ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి ఇప్పుడు బాలింత వరకు మాకు వీలైనంత వరకు మేము చేస్తున్నామండి, అంతే. మేము ఏది ఇప్పుడు అప్పుడు చెప్పిందే చెప్తున్నాను మాత్రం అనుకోకండి. నా ఆవేదన చెప్పుకుంటున్నా, నా బాధ చెప్పుకుంటున్నా, నేను ఎవరికి చెప్పుకోవాలనో తెలియక చెప్పుకుంటున్నా. నా ఎమోషనల్ ఎవరితో షేర్ చేసుకోలేక నేను ఇట్లా వీడియో చేస్తున్నా. నా బాధ కొంచెమైనా తగ్గుతుందని నేను వీడియో చేస్తున్నా. ఎవ్వరు రాలేదు. అది ఎంత నరకంగా ఉంటుందండి. తను బెడ్ మీద ఉంది, తను కదలలేని పరిస్థితులు ఉంటే నేను వాళ్ళని చూసుకోవాలన్నా, లతని చూసుకోవాలన్నా, వీళ్ళకి తిండి పెట్టాలన్నా, వీళ్ళకు స్నానం చేపియాలన్నా, వీళ్ళకు అన్ని పనులు చూసుకోవాలన్నా మాకేం అర్థమవుతలేదు. అటు ఇటు పరిగెత్తడం ఇదంతా చాలా టెన్షన్గా ఉందండి. అందరూ ఒకటే సోది నా కొడుక చాలా బూతులు తిడుతున్నారు. నేను ఏం చేసినానండి, నేను ఏం పాపం చేసినాను? నా బాధ చెప్పుకోవడం తప్ప జెండర్ చెప్పండి అంటున్నారు. మీరు అడగడంలో తప్పు లేదు, ప్రాబ్లం ఉంది కాబట్టి నేను చెప్పట్లేదండి. కాకపోతే నేను ఫేస్ అయితే రివీల్ చేసినాను కదా, నాదేమన్నా తప్ప అండి? నేను జెండర్ చెప్పకుండా డైరెక్ట్గా ఫేస్ రివీల్ చేసిన. ఎవరు ఫేస్ రివీల్ చేసినారో రివీల్ చేయలేదో నాకైతే తెలియదు. నేనైతే రివీల్ చేసిన. ఒక అక్కనో 2 అక్కలో అయితే కామెంట్ పెట్టినారు, పసిపిల్లల ఫేస్ అట్లా చూపించకండి, దిష్టి తగులుతుంది తమ్ముడు అని చెప్పినారు. నాకు నేనేమనుకుంటా అంటే దిష్టి ఏం పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు, అందరూ ఆశీర్వదించే వాళ్ళే ఉంటారు. పిల్లల గురించి అయితే ఎవరు తప్పుగా మాట్లాడలేదు. కాకపోతే డెలివరీ కాలేదని మాత్రం బాగా పోర్ట్రేట్ చేసినారు. డెలివరీ కాలేదు, అసలు ఒక రూమ్లో పడుకొని ఉంది, బెడ్ వేసుకొని ఉంది అని అట్లా పోర్ట్రేట్ చేసినారు. బేబీని తెచ్చి వేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక రకంగా పోర్ట్రేట్ చేస్తున్నారు. ఇక ఎట్లా పోర్ట్రేట్ చేయాలనుకుంటే అట్లా పోర్ట్రేట్ చేయండి. మాకు సపోర్ట్ చేసే మా సబ్స్క్రైబర్స్కి అయితే నేను ఒక్కటే చెప్తున్నా, బేబీస్ ఆరోగ్యం కుదుట పడగానే ఫస్ట్ నేను వీడియోలోకి ఎంటర్ చేస్తానండి. ఫేస్ మాత్రం ఖచ్చితంగా చూపించి నేను డైరెక్ట్గా జెండర్ అయితే చెప్పేస్తానండి, అంతే. అంతకు మించి నేను దాయాల్సినంతది నేను ఏదో చెప్పకుండా ఉండే అంత విషయం ఏం లేదండి. నేను ప్రతి ఒక్కటి కూడా మీతో షేర్ చేసుకుంటా, అంతే. ఎందుకంటే నాకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఇట్లా వీడియో రూపంలోనే బయట పెడతా. దానికి మాత్రం బూతులు మాత్రం తిట్టకండి ఈ టైంలో. ఫస్ట్ నుంచి కూడా తిడుతున్నారు. అది కరెక్ట్ కాదు కదా. ఎవరో ఏదో అన్నారని మా మీద బురద చల్లడం అయితే కరెక్ట్ కాదు కదా. మా మమ్మీకి అయితే తెలుగు రైమ్స్ అయితే పెట్టినా, అటే చూస్తుంది పాపం. మా మమ్మీ గారికి తెలుగు రైమ్స్ అయితే చాలా ఇష్టం అండి.